నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 9th క్వశ్చన్ అనుకుంటా. నైన్త్ క్వశ్చన్ ఇది సింగిల్ స్టార్ క్వశ్చనే. సింగిల్ స్టార్ 4 మార్క్స్. ఏంటిది? షో దట్ b స్క్వేర్ sin 2c ప్లస్ c స్క్వేర్ sin 2b ఈజ్ ఈక్వల్ టు 2bc sin a. 2bc sin a అని ప్రూవ్ చేయాలి మనం. సొల్యూషన్లో LHS ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ sin 2c ప్లస్ c స్క్వేర్ sin 2b. b స్క్వేర్ అంటే 4r 2r sin ab అని రాయొచ్చు కదా, అంటే 4r స్క్వేర్ sin b sin స్క్వేర్ b. అలాగే ఇది sin 2cని 2 sin c cos c కింద రాస్తున్నా, ప్లస్ 4r స్క్వేర్ sin స్క్వేర్ c sin 2bని 2 sin b cos b కింద రాస్తున్నా. అంతేనా? ఇప్పుడు దీంట్లో 4r స్క్వేరు 2 sin b sin c కామన్ తీసేయచ్చు. 4r స్క్వేర్ ఒకటి 2 sin b sin cని కామన్ తీసాం. ఇక్కడ 2 sin b sin c కామన్ ఉంది. ఇక్కడ 2 sin b sin c కామన్ ఉంది. 4r స్క్వేర్ కూడా కామన్ ఉంది కాబట్టి తీసేస్తే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ sin b ఉంటుంది, ఇక్కడ cos c మిగులుతుంది. ఇదేమవుతుంది? ఇక్కడ sin b cos c ప్లస్ sin b cos c sin b cos b 2 sin b cos b cos b sin c. ఓకేనా? ఇదేమో 2 into 4 అంటే 8r స్క్వేర్ sin b sin c. ఇదేమంటే sin a ప్లస్ b sin b ప్లస్ c. ఇది sin b cos c sin a ప్లస్ b ఫార్ములా sin a cos b ప్లస్ cos a sin b కదా, అంటే sin ఇది b ప్లస్ c. రైట్. ఇక్కడ యాక్చువల్గా ఈ 2ను సెపరేట్ చేసి 4r స్క్వేర్ ఉందనుకోండి, దీని అలా రాయకుండా పోనీ 8r స్క్వేర్ని ఎలా రాయొచ్చు అంటే 2r sin b 2r sin c sin b ప్లస్ cని sin c కింద రాయొచ్చు. ఆల్రెడీ చెప్పాను దీని గురించి. 2r sin b ఎంత? స్మాల్ b అంటే 2 స్మాల్ b స్మాల్ c sin c దట్ ఈజ్ ఈక్వల్ టు sin a. ఇది b ప్లస్ అంటే sin a కదా, sin a దట్ ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే, దీన్ని కూడా జాగ్రత్తగా చేయండి. అలాగే 10th క్వశ్చన్ ఇది ట్రిపుల్ స్టార్ క్వశ్చన్ 4 మార్క్స్. ట్రిపుల్ స్టార్ 4 మార్క్స్ క్వశ్చన్. ప్రూవ్ దట్ cot a ప్లస్ cot b ప్లస్ cot c ఈజ్ ఈక్వల్ టు prove that cot a plus cot b plus cot c is equal to a square b square c square by a square plus b square plus c square by 4 delta అని ప్రూవ్ చేయమని. ఓకేనా? ఓకే. సొల్యూషన్లో LHS ఈజ్ ఈక్వల్ టు cot a ప్లస్ cot b ప్లస్ cot c. cot a మనం ఎలా రాయొచ్చు? cos a బై sin a ప్లస్ cot b cos b బై sin b cos c బై sin c ఇలా రాయొచ్చా? ఎందుకు రాసేమో చూద్దాం. cos a కి మనకు ఫార్ములా తెలుసు కదా, b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్
కొసైన్ రూల్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc కింద ఆల్రెడీ సైన్ ఏ ఉంది కదా, సైన్ ఏ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac సైన్ బి ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab సైన్ సి. ఇలా రాయొచ్చు కదా, రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత ఇప్పుడు 2bc సైన్ ఏ మనకు ఫార్ములా ఉంది, డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ సైన్ ఏ, అలాగే డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏబి సైన్ సి, హాఫ్ ఏబిబిసి ఏసీ సైన్ బి. ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దేనికి ఈక్వల్, డెల్టాకి ఈక్వల్. ఇక్కడ చూడండి మనకి 2bc సైన్ ఏ ఉంది, మనకు 1/2 రావాలంటే ఒక 4తో మల్టిప్లై చేసి డివిజన్ చేసామనుకోండి. ఇప్పుడు 2bc ఈజ్ ఈక్వల్ టు 2bc సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఒక 4తో మల్టిప్లై చేస్తున్నా, డివిజన్ చేస్తున్నా, 4 2bc సైన్ ఏ. ఈ 2 క్యాన్సిల్ అయిపోయి 1/2 మిగిలింది, అంటే ఇది 4 ఇంటూ 1/2 బీసీ సైన్ ఏ అవుతుంది. హాఫ్ బీసీ సైన్ ఏ ఎంత మనకి డెల్టా, అంటే దీన్ని మనం 4 డెల్టా కింద రాయొచ్చా, అలాగే దీన్ని కూడా మనం 4 డెల్టా కింద రాయొచ్చు దీన్ని. అంటే బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4 డెల్టా ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై 4 డెల్టా ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 4 డెల్టా. అన్నింటిలో 4 డెల్టా కామన్ ఎందుకంటే 4 డెల్టా ఎల్సిఎం చేస్తే న్యూమరేటర్స్ అన్నీ యాడ్ అయిపోతుంది కదా, బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ప్లస్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఏ మిగిలింది మనకి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ సి స్క్వేర్ మిగిలింది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4 డెల్టా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్. రైట్, ఇది కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, దీన్ని కూడా జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 మార్క్స్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 4 మార్క్స్ 11th 11th క్వశ్చన్. ఇది సింగిల్ స్టార్ 4 మార్క్స్. ఏంటిది, ఇఫ్ కాట్ ఏ బై 2, ఇఫ్ కాట్ ఏ బై 2 is to కాట్ బి బై 2 is to కాట్ సి బై 2, కాట్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు 3:5:7, then show that a is to b is to c is equal to 6. Show that a is to b is to c is equal to 6:5:4 అని మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేద్దాం, ఓకేనా. మనకి గివెన్ ఏమిచ్చాడు సొల్యూషన్లో, గివెన్ కాట్ ఏ బై 2 is to కాట్ బి బై 2 is to కాట్ సి బై 2 is equal to 3:5:7. కాట్ ఏ బై 2కి మనకు ఫార్ములా ట్యాన్కి రెసిప్రోకల్ కదా, అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై డెల్టా is to ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి బై డెల్టా is to ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి బై డెల్టా ఈజ్ ఈక్వల్ టు 3:5:7. ఈ ఎస్ బై డెల్టా ఎస్ బై డెల్టా ఎస్ బై డెల్టా క్యాన్సిల్ అయిపోతాయి, మనకి క్యాన్సిల్ అయిపోతే ఎస్ మైనస్ ఏ ఇస్ టు ఎస్ మైనస్ బి ఇస్ టు ఎస్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 3:5:7. రైట్, దీని రేషియోలాగా రాసామనుకోండి, డివిజన్ లాగా అంటే బైల్లో ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ బి బై 5 ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ సి బై 7 ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్కి ఈక్వల్ అనుకుంటే, అప్పుడు ఎస్ మైనస్ దేర్ ఫోర్ ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 3k, కామా ఎస్ మైనస్ బి
ఈజ్ ఈక్వల్ టు 5k కామా s మైనస్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 7k. ఓకే, ఇప్పుడు మొత్తాన్ని యాడ్ చేసేయండి. యాడింగ్ చేస్తే అవుతుంది s మైనస్ a ప్లస్ s మైనస్ b ప్లస్ s మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 3k ప్లస్ 5k ప్లస్ 7k. s ప్లస్ s ప్లస్ s అంతా 3s మైనస్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 3k 5k 7k ఎంత అవుతుంది 8 15k అవుతుంది. ఇది 15k. ఇది 3s మైనస్ a ప్లస్ b ప్లస్ c అంటే ఎంత 2s ఈజ్ ఈక్వల్ టు 15k. అప్పుడు s ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 15k అవుతుంది. నౌ దేర్ ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది s మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 3k. దిస్ ఇంప్లైస్ 15k మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 3k. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 12k. a ఈజ్ ఈక్వల్ టు 12k. సిమిలర్లీ b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 15 నుంచి 5 తీసేస్తే 10k. c ఈజ్ ఈక్వల్ టు 15 నుంచి 7k తీసేస్తే 8k. ఇది 8k. నౌ therefore a is to b is to c is equal to ఎంత 12k is to 10k is to 8k. 10k is to 8k. 2 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది 6. 2k క్యాన్సిల్ చేస్తాం చేస్తే 5 ఇది 4. therefore a is to b is to c is equal 2k అన్నిట్లోని క్యాన్సిల్ చేసేచ్చు కదా. కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే 6 is to 5 is to 4. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకేనా, హెన్స్ ప్రూవ్డ్. హెన్స్ ప్రూవ్డ్ మీన్స్ షో దట్ అన్నాడు కాబట్టి మనం చూపించాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. 12th క్వశ్చన్ వచ్చేసి మనకి సింగిల్ స్టార్ క్వశ్చన్ 4 మార్క్స్. ఏంటంటాడు ఇఫ్ p1 p2 p3 ఇఫ్ p1 comma p2 comma p3 are the altitudes of the triangle ABC are the altitudes of the triangle ABC. Triangle ABC అయితే we have delta is equal to 1/2 a p1 is equal to 1/2 b p2 is equal to 1/2 c p3. క్వశ్చన్ చేస్తున్నాం. ఇన్ ట్రయాంగిల్ ABC అయితే దెన్ షో దట్ ఏంటి 1/p1 స్క్వేర్ ప్లస్ 1/p1 స్క్వేర్ ప్లస్ 1/p2 స్క్వేర్ ప్లస్ 1/p3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు cot A ప్లస్ cot B ప్లస్ cot C బై డెల్టా అని ప్రూవ్ చేయమన్నాడు. ఇది ప్రూవ్ చేయమని సొల్యూషన్లో దీని ఆల్రెడీ మనం దీని గురించి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చెప్పిన ఫామ్లో చెప్పాను. ఏరియా ట్రయాంగిల్ ABC ఎలా ఉంటే ఇది ఆల్టిట్యూడ్ అయితే ఇది p1 అనుకుంటే A B C, ఇది ఆల్టిట్యూడ్ p1 అయితే డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్, దీనికి ఆపోజిట్లో ఏ ఉంది కాబట్టి AP1, అలాగే డెల్టా హాఫ్ ఈజ్ ఈక్వల్ టు BP2, ఇది దీని B, ఇది B, ఇది C అయితే ఇది P2, ఇది P3 అయితే దీని గురించి ఆల్రెడీ చెప్పాను నేను. అంతేనా, డెల్టా ఈజ్ ఈక్వల్ టు వీ హ్యావ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1/2 AP1 1/2 BP2 1/2 CP3 ఆల్రెడీ చెప్పాం. దీన్ని బట్టి మనకి P1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 డెల్టా బై A,
P2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 2 డెల్టా బై బి. P3 ఈజ్ ఈక్వల్ టు 2 డెల్టా బై సి. మనకు కావాల్సింది ఏంటి 1 బై P1 స్క్వేర్ ప్లస్ 1 బై P2 స్క్వేర్ ప్లస్ 1 బై P3 స్క్వేర్ అన్నాడు కదా. నౌ LHS ఈజ్ ఈక్వల్ టు 1 by P1 square plus 1 by P2 square plus 1 by P3 square is equal to ఏంటి 1 by 2 delta by A whole square 1 by 2 delta by B whole square plus 1 by 2 delta by C whole square. ఇదేమవుతుంది ఇది 1 బై అంటే ఏ స్క్వేర్ పైకి వెళ్ళిపోతుంది కదా, ఇది ఏ స్క్వేర్ బై 4 డెల్టా స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై 4 డెల్టా స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4 డెల్టా స్క్వేర్. అన్నిటి 4 డెల్టా స్క్వేర్ ఉంది కాబట్టి 4 డెల్టా స్క్వేర్ ఎల్సిఎం అయితే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై ఒక 4 డెల్టాని కామన్ తీసేస్తే 4 డెల్టాని బయటకు తీసుకొచ్చండి, ఇది ఒక 1 బై డెల్టా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4 డెల్టా ఇది కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి. మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం, క్వశ్చన్లో కూడా చెప్పాను, అది ప్రూవ్ చేసా. కాట్ సి ఇంటూ 1 బై డెల్టా. ఇది నథింగ్ బట్ ఏంటి కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి బై డెల్టా దట్ ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, ఇది మనల్ని ప్రూవ్ చేయమనేది ప్రూవ్ చేసాం. రైట్, ఇవి ఈ బిఫోరు 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. 4 మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి బిఫోర్ ఎక్సర్సైజ్ ముందు. ఓకేనా, సో ఇదొకటి జాగ్రత్తగా చేసుకోండి ఈ సమ్స్ అన్నీ కూడా. ఓకేనా.